వనవాసంలో ఒకరోజు రాముడికి విపరీతమైన ఆకలి అనిపించింది. సీత ఈ విషయాన్ని అర్థం చేసుకుంది. కాని ఎంత దూరం వెళ్ళినా తినడానికి ఏమీ కనపడలేదు. అప్పుడు సీతాదేవి దృష్టి విచిత్రంగా కనపడే ఒక ఫలం మీద పడింది. ఇది చాలా రుచిగా ఉంది. నేను దీన్ని కొంచెం తినగానే నా ఆకలి పూర్తిగా తగ్గిపోయింది. ఇది ఏం పండన్నయ్యా? ఏ ఫలంతో అయితే సీత నా ఆకలి తీర్చిందో ఈ ఫలాన్ని ఇక నుండి అందరూ సీతాఫలమని పిలుచుకుంటారు.